Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 147 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 147వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. Sing unto the Lord with thanksgiving, sing praise upon the harp unto our God. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. This verse from the book of Psalms is a call to worship and praise the Lord. ఈ కీర్తన గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఈ వచనము దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి అని కోరబడుతుంది. And that also with gratitude and thanksgiving. అది కూడా కృతజ్ఞతాస్తుతులతో కీర్తించాలి. It is a joyful reminder to lift our voices in song and adoration to God. మన కీర్తనలతో మన స్వరమెత్తి దేవుని కీర్తిస్తూ ఆయనను ఘనపరచట ఇది ఎంతో సంతోషకరం. And also using the harp as a symbol of praise and worship. అంతేకాదు స్తుతి ఆరాధనకి ఒక సూచన గుర్తుగా సితారాతో మనం దేవుని కీర్తించాలి. The theme of this verse centers around the idea of giving thanks and praise to the Lord. ఈ వచనం యొక్క అంశం శీర్షిక మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనను స్తుతించాలి అనేటువంటి కేంద్రంగా ఉంది. The act of singing is seen as a form of expression and celebration of gratitude towards God. పాటలు పాడుట అనేటువంటిది మనము ఉత్సవం చేస్తూ స్తుతులతో కూడా దేవునికి కీర్తనలు పాడే దాని గురించి చెప్తాం. Throughout the book of Psalms, కీర్తనల గ్రంథం అంతటిలో కూడా there are numerous references to singing and praising the Lord. దేవుణ్ణి స్తుతిస్తూ గానములు చేయుచు కీర్తించుండే దాని కొరకై ఎన్నో వచనాలు రాయబడ్డాయి. How they highlight the importance of expressing our faith through music and songs. చూడండి, సంగీత వాయిద్యాలు పాటల ద్వారా దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. So this verse in particular emphasizes the role of the harp as an instrument of worship. ప్రత్యేకంగా ఈ వచనంలో సితారా ఒక ప్రాముఖ్యమైన వాయిద్యంగా, అంటే దేవుని స్తుతించి ఆరాధించే దానిలో ఇది ఒక భాగంగా చూస్తున్నాం. That indicates the significance of music in connecting with God. ఇది దేవునితో అనుసంధానంలో వాయిద్యము సంగీతం యొక్క ప్రాముఖ్యతను గురించి And మాట్లాడుతాం. also it expresses our devotion to Him. అంతేకాకుండా దేవుని ఎడల మన యొక్క భక్తి అంకిత భావం గురించి అది వ్యక్తపరుస్తాం. The context of Psalm 147:7 is 147వ కీర్తన 7వ వచనం యొక్క సందర్భం ఏమిటంటే, it is within a larger section of the book of Psalms. ఇది కీర్తనల గ్రంథంలో ఎక్కువైనటువంటి భాగముగా That focuses on praising and exalting God for His greatness and faithfulness. దేవుని యొక్క గొప్పతనం, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయనను హెచ్చిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన స్తుతించేదిగా చెప్తాం. The psalmist calls on the people to acknowledge the Lord's power and glory. కీర్తనకారుడు ప్రజలందరినీ కోరుతున్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించాలి, ఆయన మహిమను గురించి మీరు కీర్తించాలి, And give Him thanks for His mercy and provision. ఆయన యొక్క కనికరము, ఆయన సదుపాయాలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. In the earlier verses, అంతకు పూర్వం ఉన్న వచనాల్లో the psalmist speaks of God's sovereignty over creation. కీర్తనకారుడు దేవుని యొక్క సార్వభౌమ అధికారం, సృష్టిపైన ఉన్న తన సార్వభౌమ అధికారం గురించి And మాట్లాడుతున్నాడు. also His care for His people. తన ప్రజల కొరకైన ఆ పట్టింపును గురించి So మాట్లాడుతున్నాడు. this sets the stage for the call to worship and praise in verse 7. ఇది 7వ వచనంలో దేవుణ్ణి స్తుతించి ఆయనను కీర్తించే దాని గురించి కోరబడతాం. As a response of God's goodness and divine attributes. దేవుని యొక్క మంచితనము, దైవికమైనటువంటి ఆ గుణ లక్షణాలకి బాధ్యతగా The symbolism of the harp in verse represents ఈ వచనం రాయబడినటువంటి సాదృశ్య రూపకమైనటువంటి సితారా గురించి, the spiritual and emotional connection between music and worship. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి భావోద్రేకాలు సంగీతము ఆరాధనకి ఎట్లా అనుసంధానమైన చెప్తున్నాయి. In biblical times, బైబిల్ కాలంలో the harp was often used in religious ceremonies. ఈ సితారా అనేది ఎక్కువగా ఈ మతపరమైనటువంటి ఆచారాలలో వినియోగించబడినది. Also in the temple worship as a symbol of divine harmony and praise. ఆ మందిరంలో కూడా ఆరాధిస్తున్నప్పుడు దైవికమైనటువంటి స్తుతులు ఆరాధనకి సంబంధించి కూడా ఉపయోగిస్తాం. It was also a tool for expressing the deepest emotions and spiritual devotion. ఆత్మ సంబంధమైనటువంటి ఆ భక్తికి ఎంతో ప్రగాఢమైనటువంటి ఆ భావోద్రేకాలకి సూచనగా కూడా ఈ సితారా So ఉపయోగించబడుతుంది. therefore, కాబట్టి the harp serves as a metaphor for the act of worship and adoration towards God. సితారా అనేది దేవుని మనం ఘనపరిచి ఆయనని హెచ్చించే దానికి ఒక ఉదాహరణగా ఒక ఉపమాన రీతిగా చెప్పబడింది. As well as an embodiment of the joy and gratitude that comes with praising Him. అంతేకాకుండా ఆయన స్తుతించడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆ సంతోషము, ఆ ఆనందంతో కూడా అది చెప్పబడింది. Furthermore, ఇంకా మనం ముందుకు చూస్తాం. the act of singing and playing music to the Lord signifies
a personal expression of faith and a communal expression of faith. దేవునికి మనము ఈ యొక్క వాయిద్యాలతో కూడా మనం ఆయనను స్తుతిస్తూ ఉండగా వ్యక్తిగతమైనటువంటి స్తుతి అలాగే సమిష్టిగా మనం కలిసి దేవుని స్తుతించే దాని గురించి కూడా మాట్లాడుతుంది. It is a way to connect with God on a deeper level. కాబట్టి ఇది ఇంకా లోతైనటువంటి రీతిలో దేవునికి మన అనుసంధానమయ్యే దాని గురించి మాట్లాడుతుంది. Not only connecting with God, దేవునితో అనుసంధానం మాత్రమే కాకుండా when we are singing a song, మనం ఒక పాట పాడుతుండగా it will unite with other believers and share the experience of worship. ఇతర విశ్వాసులతో ఐక్యమై వారి యొక్క ఆరాధన అనుభవాన్ని పంచుకునేదిగా ఉంది. When a person raises a chorus while worshiping, ఒక వ్యక్తి ఆరాధన చేస్తూ ఒక పల్లవి పాడుతున్నప్పుడు yes, all will join. అందరూ కలిసి So పాడుతుంటారు. uniting us. ఇది మనందరినీ ఐక్యపరిచేదిగా The ఉంది. power of music to uplift the spirit and evoke emotions as harnessed in the act of singing, praising to God. ఈ సంగీతానికి ఉన్నటువంటి ఆ శక్తి అందరం కలిసి కూడా మనం దేవుని ఉద్రేకపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించేదానికి దోహదపడుతుంది. It creates an atmosphere of joy, reverence and spiritual connection. సంతోషము ఆనంద ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాతావరణాన్ని కల్పించేదిగా ఉంటుంది. Ultimately, Psalm 147 verse 7 encourages believers to engage in heartfelt worship and thanksgiving to the Lord. చివరిగా 147వ కీర్తన 7వ వచనము మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించే పనిలో నిమగ్నమై ఉండాలని మనల్ని ప్రోత్సహిస్తాం. It also reflects a broader theme of acknowledging God's presence and faithfulness. అంతేకాకుండా దేవుని సన్నిధి దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఇంకా విశాలమైనటువంటి దృక్పథంతో కూడా మనకు Lord, తెలియపరచబడుతుంది. you are in our midst. దేవా నువ్వు మా మధ్యలో You ఉన్నావు. are a faithful నువ్వు God. నమ్మదగిన దేవుడు. So because of that, we are responding with joyful praise and worship. దానిని బట్టి మేము ఎంతో సంతోషముగా ఉత్సాహంగా కీర్తనలు పాడుతూ స్పందిస్తున్నాం. If you are not there in our midst, నీవే గాని మా మధ్యలో where is లేకపోతే the joy? ఇక సంతోషం Where ఎక్కడ? is the praise? ఎక్కడ స్తుతి ఉంటుంది? Whom we will worship? ఎవరిని మేము ఆరాధించాలి? So Lord, you are there in our midst. కాబట్టి దేవా నువ్వు మా మధ్యలో ఉన్నావు. As we meditate on this word, ఈ వచనాన్ని ధ్యానిస్తుండగా it serves as a reminder to embrace the spiritual significance of music. ఈ వాయిద్యం సంగీతం గురించి ఆత్మ సంబంధమైనటువంటి ఆ రీతిగా మనము ఆయన కలిసి ఉండే దాని గురించి To మాట్లాడతాం. use it as a means of drawing closer to God and expressing our love and devotion to Him. దేవునికి దగ్గరగా వచ్చి దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి మన ప్రేమను సూచించేదిగా ఉంటుంది. దానికి అర్థంగా When we see verses 7 to 11, 7 నుండి 11 వచనాల్లో మనం చూస్తే God is so good to us in so many ways. దేవుడు అనేక విధాలుగా మన ఎడల ఎంతో దయగలవాడు ఉన్నాడు. So many of which we are never aware and never see. మనలో ఎంతో మంది వీటి గురించిన గ్రహింపు లేదు, వాటిని చూడనే లేదు How కూడా. many helps God is doing. ఎన్ని రీతిలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. When you are sleeping, who is protecting నువ్వు you? నిద్రపోతా ఉంటే నిన్ను కాపాడేది ఎవరు అనుకున్నావు? How many times? ఎన్నిసార్లు How many dangers are passing you? ఎన్ని అపాయాలు ప్రమాదాలు గుండా నువ్వు His దాటిపోతున్నావు. goodness we cannot estimate. ఆయన మంచితనాన్ని అసలు మనం అంచనా వేయలేం. See, if you see a small child, మీరు ఒక చిన్న బిడ్డనే చూస్తే see, he cared for by the parents. తల్లిదండ్రులు వాడి బాగోగులు చూస్తారు. He is protected. అక్కడ వాడు కాపాడబడుతున్నాడు. And he is provided with food. వాడికి భోజనము పెడతా ఉంటారు. He is clothed. వాడికి వస్త్రాలు ఇస్తా When he is ఉంటారు. dirty, he is cleansed. వాడు మురికి అయిపోతా ఉంటే వాడిని స్నానం And చేయిస్తారు. so much more is our God who showers us with His love, His care, His protection and abundant provisions. అంతకన్నా ఎక్కువగానే దేవుడు మన గురించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని శుభ్రం చేస్తూ మనకి ఆహారాన్ని ఇస్తూ ఎన్నో సదుపాయాలు ఇస్తున్నాడు. Oh, many times we think that things for granted. అనేకసార్లు మనం ఏమనుకుంటాము, ఏమవుతాలే పర్వాలేదులే అనుకుంటాం. Every second He is giving you oxygen without fail. చూడండి, ప్రతి క్షణము కూడా ఆయన నీకు ప్రాణవాయువుని ఇస్తున్నాడు, ఒక్క క్షణం కూడా తప్పిపోకుండా. Your heart is beating. Why? నీ గుండె ఇంకా కొట్టుకుంటుంది కదా, ఎందుకు అనుకున్నావు? Because of Him. దేవునిని బట్టే. He blesses us in ways that we cannot even imagine. మనం ఊహించని రీతిలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు But it is not only His children that receive the rain and sunshine. అయితే ఈ సూర్యకాంతిని వర్షాన్ని పొందేది కేవలం ఆయన పిల్లలు మాత్రమే It is కాదు. not only His children who are enjoying the many beauties of the creation and the necessities of life. సృష్టిలో ఉన్నటువంటి అందమైన అనేక విషయాలు మన జీవితంలో నిత్యావసరాలని కేవలం ఆయన పిల్లలు మాత్రమే అనుభవించడం కాదు, But కానీ He provides all that is needed for life for all of His creation. అందరికి ఆయన సృష్టిగా ఉన్న ప్రతిదానికి కూడా దేవుడు అవసరమైనవన్నీ He సమకూరుస్తున్నాడు. created this world ఆయన ఈ ప్రపంచాన్ని and సృష్టించాడు. He continues to sustain it with His mighty power. తన యొక్క ఆ బలమైనటువంటి అధికారం, ఆ శక్తితో కూడా దీనిని నిలబెడతా ఉన్నాడు, ఆయన And నిర్వహిస్తా ఉన్నాడు. so many in our world actually worship the physical things of this world. చూడండి, ఎన్నో ఈ ప్రపంచంలో భౌతిక సంబంధమైనవి పూజించదగినవి ఎన్నో ఉన్నాయి. Many people they will worship. చాలా మంది వాటిని పూజిస్తున్నారు Some కదా. people worship trees. కొంతమంది చూడండి చెట్లని Some are animals. పూజిస్తారు, కొంతమంది జంతువులను Some are పూజిస్తారు, the planets. కొంతమంది గ్రహాలను So పూజిస్తున్నారు. many people in the world actually worship physical things of the world. ప్రపంచంలో చాలా మంది
ఈ ప్రపంచంలోని భౌతిక సంబంధ వస్తువులను పూజిస్తున్నారు. Now this is not new. ఇది కొత్త ఏమీ కాదు. Because we read in Romans of those who worshipped the creation instead of the creator. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం, సృష్టికర్తను కాక సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు. They did not recognize God as God and did not give him thanks. వారు దేవుడిని దేవునిగా ఎరగక ఆయన కృతజ్ఞతలు చెల్లించలేదు. They found themselves on a downward spiral towards immorality. వారు తమను తాముగా ఎంతో అనైతికమైనటువంటి ఆ నీచమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయినట్టున్నారు. They became wicked. వారు దుష్టులు, దుర్మార్గులు. Every kind of ungodliness was there. అన్ని రకాల భక్తిహీనత వారిలో ఉండింది. Without God they lost all respect for the authority of any kind. దేవుడు లేకుండా వారికి ఎలాంటి కూడా ఏమీ లేదు. వారు ఎంత వ్యర్థులైపోయి ఉన్నారు. Therefore there is no moral guide left to direct their lives. కాబట్టి వారి జీవితాలు నిర్దేశించడానికి నైతికమైనటువంటి నడిపించేటువంటిది ఏమీ లేదు వాళ్ళకి. As in the days of Noah when God destroyed the world. నోవా కాలంలో ఏ రీతిగా దేవుడు ఆ లోకం పూర్వమున్న లోకమును నాశనం చేసినాడో, He just gave up on the wicked and let them go their own way to destruction. ఈ దుష్టులను ఆయన విడిచిపెట్టినారు. తమ దుష్టత్వానికి కామాభిలాష ఎందు వారు అట్లా ఉండేలా విడిచిపెట్టేసినాడు. That's why in the book of Romans 3 times we read. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో 3 సార్లు చదువుతాం. In the first chapter. మొదటి అధ్యాయంలో 24, 26 and 28. 24, 26, 28 వచనాలు. What is written? ఏమని రాయబడింది? God gave them. దేవుడు అప్పగించేసినాడు. God gave them. దేవుడు అప్పగించేసినాడు వాళ్ళని. If you follow not God and the creation, దేవుడిని కాక సృష్టిని గాని నువ్వు వెంబడిస్తే He will do the same today. అదే చేస్తాడు ఆయన ఈ రోజు కూడా. This is one of the many reasons we are to focus on the things above and keep our eyes on Jesus. అందుకనే మనం అన్నిటికన్నా కూడా పైనున్న వాటిని వైపే దృష్టి పెట్టి యేసు ప్రభునే మనం వెతకవలసిన అవసరం ఉంది. He is the author and the perfecter of our faith. ఆయనే మన విశ్వాసమును కర్తయు కొనసాగించువాడు. We are also told to teach our children to respect, love and serve God. మన పిల్లలు కూడా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ఘనపరచాలని మనకు ఆ బాధ్యత ఉంది, నేర్పించే బాధ్యత ఉంది. Abraham was blessed for many reasons. అబ్రహాము అనేక కారణాలు బట్టి ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడు. One is because God knew he would direct his household to faith. వాటిలో ఒకటి తన సంతతికి దేవుని యొక్క ఆజ్ఞలని నేర్పించేవాడు. And lead them to faith, service and devotion to the only and true God. వారు నిజమైనటువంటి ఆ ఏకైక దేవునికి సేవ చేయాలని వాళ్ళకి నేర్పించేవాడు. We must do the same. మనం కూడా అదే చేయాలి. Also as Abraham built an altar everywhere he went and worshipped God. అలాగే అబ్రహాము ఏ రీతిగా తాను వెళ్ళిన ప్రతి చోట బలిపీఠమును ఆయన కట్టేవాడు, దేవుని ఆరాధించేవాడు. We must always be offering praise and worship to God in our words. మనం కూడా ఎల్లప్పుడూ కూడా మన మాటల్లోనూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు ఉండాలి. మన పాటల్లోనూ, above all through our lives. అన్నిటికీ మించి మన జీవితాల ద్వారా. May God help us to be true worshippers who worship him in spirit and in truth. నిజమైన ఆరాధికులుగా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా దేవుడు మనందరిని సిద్ధపరచునుగా. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank thee for the sweet psalmist of Israel, David. ఇశ్రాయేలుకు మధుర గాయకుడైన దావీదుని బట్టి వందనాలు He చెల్లిస్తున్నాను. was composing songs. ప్రభు ఆయన పాటలని He రచించేవాడు, was singing songs. పాటలు పాడేవాడు, He was playing music. వాయిద్యాలు వాయించేవాడు. Oh Lord, what a wonderful worshipper he was. ఓ దేవ, ఎంత అద్భుతమైనటువంటి ఆరాధికుడు ఆయన దావీదు. Even with his instruments, తన వాయిద్యముల ద్వారా కూడా, his words and his life, తన మాటలు, తన జీవితం అంతా, and also his instruments. అంతేగా తన వాయిద్యములు కూడా Oh, he worshipped you. ఆరాధించినాడు. Help us to be the true worshippers. నిజమైన ఆరాధికులుగా ఉండులాగా సహాయం Help us చేయండి. to be the worshippers in spirit and in truth. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేవారుగా చేయండి. Help us to recognize who is the true God and who is the true creator. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన సృష్టికర్త ఎవరో మేము గుర్తించడానికి సహాయం Not చేయండి. the creation, we have to worship the creator. మేము ఆరాధించవలసింది సృష్టిని కాదు, సృష్టికర్తనే మేము ఆరాధించాలి. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా Thou art మాట్లాడండి. worthy of all our worship. మా యొక్క ఆరాధనలన్నిటికీ యోగ్యుడవు నీవు. Created us. మమ్మల్ని You సృష్టించావు, redeemed us by giving your own life. నీ ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించావు. You are preparing a place for us, మా కొరకై స్థలం సిద్ధపరుస్తున్నావు, which is called heaven. అదే పరలోకం అనబడుతుంది. Oh Lord, speak to us. దేవా, మాతో Our మాట్లాడండి. hearers who are hearing this message may become true worshippers. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు నిజమైన ఆరాధికులుగా చేయండి వారు. Thank you, Lord, for what thou art doing. దేవా, మీరు చేస్తున్న వాటన్నిటికై మీకు వందనాలు. What thou hast done. ప్రభా, నువ్వు చేసిన వాటికై, What thou art going to do. నువ్వు ఏమి చేయనున్నావో దానిని బట్టి We do pray in the all-worthy name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.